ఈ వీడియోలో ఈ 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్లో టైం స్టాంప్ తోటి పెడతా, చూడురి. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో మనకి ఎంత టోటల్ POS 14 మార్క్స్ కదా. ఈ 14 మార్క్స్లో 2 7 మార్క్స్కి వస్తాయి. అందులో ఒకటికి హోమోజనైజింగ్ ప్రాబ్లం ఉంటుంది. క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే అది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటాడు. ఇట్లా మనకు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చూడగానే ఏం చేయాలంటే x² కోఎఫిషియంట్ A, y² కోఎఫిషియంట్ B రెండింటిని యాడ్ చేస్తే 0 రావాలి. అంటే x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ మనం చేస్తే 0 వస్తాయి. కాకపోతే మ్యాథ్స్ ఈ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అని ఇస్తాడు. ఈ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా సాల్వ్ చేసుకుందామో చూసుకుందాం. ఇక క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 12 ఉంది కాబట్టి 12th సొల్యూషన్. ఇది LMR, డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా టైప్ చేస్తావు తమ్నెల్ గిట్ట పెడతాం. ప్రాబ్లం చూసుకుందాం. గివెన్ ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చిండు? x² - xy ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 = 0 ఈక్వేషన్ 1 అనుకుంటాము. సెకండ్ ఈక్వేషన్ని మనం ఎప్పుడైనా మోడిఫై చేస్తాం. ఎట్లా చేస్తామంటే ఇక్కడ 1 వచ్చేటట్టు, ఆ 1 రానికి ఏం చేస్తున్నా ఈ -√2ని అక్కడ పంపిస్తున్నా, ప్లస్ √2 × 1. సో x - y/√2 = 1. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఎప్పుడైనా ఏం చేయాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఈక్వేషన్ని మోడిఫై చేస్తాం. ఏం చేస్తున్నామంటే హోమోజినైజ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. హోమోజినైజ్ అంటే ఏంటంటే x² - xy ప్లస్ y² ప్లస్ ఈ రెండింటికి ఏముంది 3 కామన్ ఉంది. నేను ఏం చేస్తా అంటే ప్లస్ 3 × x ప్లస్ y రాసుకుంటా, ఇంటూ 1 రాసుకుంటా, -2 × 1². ఒకవేళ ఇక్కడ సేమ్ లేదనుకో ఇక్కడ ×1 రాసుకున్నా తప్పులేదు, సరేనా. ఇక్కడ సేమ్ ఉన్నందుకు సేమ్ తీసి రాసిన. ఎందుకు రాసినాం అన్నా అంటే సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుందని. కాన్స్టెంట్ టర్మ్కి ×1² వేయాలి అంతే. ఇక తర్వాత ఏం చేస్తాం x² - xy. ఇక్కడ సింబల్లతో జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైనా. x - y × 1 అంటే ఏంది x + y × x - 1/√2. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను తప్పులు రాస్తున్నా చూడు. = 0 రాసినాం. ఇక రాసి అయిపోతుంది. ఇక ఇక్కడ చూడు a + b × a - b. ఫస్ట్ ఇది రాసుకుంటా x² - xy ప్లస్ y² ప్లస్ a + b × a - b 3 × a² - b² ఫార్ములా /√2. సింపుల్ రాద్దాం. ఒకవేళ వరకైనా ఫార్ములాలు రాకపోతే యూజ్ అవుతుంది. ఈడేముంది a - b² కదా. ఈడ చూడు సపరేట్ ఉంది, ఈడ హోల్ ఉంది. సో ఫార్ములాలు ఎట్లా వాడుతున్నామో గిట తెలవాలి. సో ఈడేమవుతుంది -2/√2² ఎంత 2నే. a² - 2ab ప్లస్ b² = 0. మీరైతే ఎగ్జామ్లో నీట్గా రాయరు, నా చిరికిచ్చి రాయకూడదు. 2 1 = కట. నెక్స్ట్ స్టెప్లో వేసుకుందాం. అది x² - xy ప్లస్ y² ప్లస్ 3 x² - y²/√2 మైనస్ని లోపలికి ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy - y² = 0. ప్లస్ x² - x² కట ప్లస్ y² - y² కట. మిగిలినది రాసుకో. ఇగో ప్లస్ 2xy - xy. సో ప్లస్ xy ప్లస్ 3/√2x² ప్లస్ ఇంటూ మైనస్ -3/√2y². లోపలికి ఇంటూ వేసినాం. ఇప్పుడు ఇది ఎట్లా రాయాలి? మనం లైన్ ఈక్వేషన్ లెక్క రాయాలి కదా. ఆ గురి ఇంకొక పేపర్ తీసుకుంటాం. అంటే ఎట్లా x² వచ్చి చూడు 3√2x² ప్లస్ xy - 3/√2y² = 0. ఈడ మనకి x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్. x² కోఎఫిషియంట్ని మనం a అంటాము, y² కోఎఫిషియంట్ని మనం b అంటాం. -3/√2 -3/√2 అన్న. xy కోఎఫిషియంట్ ఏమన్నామంటే 2h అంటాం. అది మనకు ప్రూఫ్స్ అప్పుడు గిట్ట యూజ్ అవుతుంది. సో నామకే వాస్తే రాసి పెట్టిన. నౌ వాడు ఏమన్నాడు? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు కదా. కండిషన్ ఏంది? ఈ రెండింటిని యాడ్ చేసాం. x² కోఎఫిషియంట్ ప్లస్
వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇది మనకు 0 వస్తే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కదా, ఈక్వల్స్ టు 3/√2 మైనస్ 3/√2. సేమ్ టర్ములు ఉన్నాయి కదా, డినామినేటర్ సేమ్. 3 మైనస్ 3 ఎంత? 0. దేర్ ఫోర్ a ప్లస్ b ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ లైన్ జాయినింగ్ పాయింట్స్ అసలు కొద్ది దీనికి బొమ్మ ఉంటుందా అంటుంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఈ ఈక్వేషన్ కర్వ్ ఈక్వేషన్. పారాబోలా అన్న రావచ్చు, కర్వ్ అన్న రావచ్చు. ఏమన్నాడు? ఆరిజిన్ నుంచి అన్నాడు కదా, ఇక్కడ ఆరిజిన్ గీసుకో, ఆరిజిన్ నుంచి ఇట్లా బొమ్మ గీసుకో, ఇవో 2 లైన్లు. ఇది నేను ఓఏ అనుకుంటా, ఓబి అనుకుంటా. అంటే దేని ఈక్వేషన్ అన్నా అంటే ఇది ఈ లైన్ ఈక్వేషన్, సరేనా? సో ఏమంటాం? దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద కర్వ్ ఇచ్చింది, టు ద కర్వ్ జాయినింగ్. కర్వ్ ఇచ్చిన కర్వ్ రాస్తాం. ఏం కర్వ్? x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇది మనం కరెక్ట్ లాస్ట్ కొంచెం ఆగమాగమైంది. సో బుక్లో చూద్దాం. ఓఏ అండ్ ఓబి ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని రాసేస్తాం, సరేనా? ఓఏ ఓబి ఏడికైనా వచ్చినాయి అన్న అంటే ఈడ x² ఉంది కదా, x² అంటే ఏంది? 2 x'లు కలవాలి కదా, x ప్లస్ వై ప్లస్ 1, x ప్లస్ వై ప్లస్ సంథింగ్ 5. x ఇంటూ x ఏమవుతుంది? x². ఇట్లా ఈ యొక్క ఈక్వేషన్, ఈ యొక్క ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఇవాడు ఓఏ అనుకోండి, ఈ ఈక్వేషన్ ఓబి అనుకోండి. సో ఈ 2 ఏమవుతాయి అంటే పర్పెండిక్యులర్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా రాదు, దీనికి సంథింగ్ ఇట్లా ఏదో వస్తుంది బొమ్మ. బొమ్మతో ఫరక్ పడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏం చెప్పినా? గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పినా కదా, అది రాయకుండా ఏం చేశారంటే వాడు కర్వ్ అని రాయరు, ఈక్వేషన్ అనేసి ఈక్వేషన్ రాయరు. సో ఈడ గిట సేమ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చిండు? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంది? a ప్లస్ b ఈక్వల్స్ టు 0. దీనికి ముందు ఏం చేయాలి? హోమోజీనియసింగ్ చేయాలి. గివెన్ కర్వ్ ఈస్ 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 1. అండ్ ఈక్వేషన్ ఈస్, ఈక్వేషన్ రాసేటప్పుడు సింబల్లతో ఇట కరెక్ట్ రాయాలి. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు k. ఓ వాడే ఇచ్చేసిండు ఈక్వల్స్ టు k అని చెప్పి. సో నేను k ఇంటూ 1 అనుకుంటా. x ప్లస్ 2y బై k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈక్వేషన్ 2 అనుకుంటా. ఇప్పుడు హోమోజినైజ్ చేసేస్తాం. హోమోజినైజ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. మీరు బుక్లల్లో కానీ ఇది చూస్తే సోది ఉంటుంది. ఓఏ ఓబి అవన్నీ రాకపోయినా ఏం కాదు. సో ఏం చేద్దాం? 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ 1 మైనస్ y ఇంటూ 1 మైనస్ 1². 1 ఇంటూ 1². ఎందుకు 1 ఇంటూ అంటే ఇక్కడ 1 ఇచ్చిండు. 1 బదులు వేరే నెంబర్ ఇచ్చినా కానీ చేసేటట్టు ఉండాలి కదా, అంతే. సో ఇప్పుడు ఏం చేద్దాం? 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ x ప్లస్ 2y బై k మైనస్ y ఇంటూ x ప్లస్ 2y బై k మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2y బై k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఏం చేద్దాం? సింప్లిఫై చేసుకుందాం. ఇక 2x² మైనస్ 2xy ప్లస్ 3y² ప్లస్ 2x ఇంటూ x 2x² ప్లస్ 2 2 జా 4 xy. సింబల్లతో జాగ్రత్తగా ఉండాలి. మ్యాథ్స్లో మనం బై డినామినేటర్లకే ఇడగిటకే ఉంది కాబట్టి నేను 2 కలిపి రాసేస్తాను. మైనస్ xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ y ఎంత? 2y² మైనస్ ఇదేంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా, a² ప్లస్ 2ab ప్లస్ b² బై k² ఈక్వల్స్ టు 0. ఇక్కడ రాసుకుందాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఇక్కడ ఇంకేం చేద్దామన్నా అంటే ఈ కేని ఈడ k ఉంది, k² ఉంది, ఈడ ఏం లేదు కదా డినామినేటర్లో. సో ఎల్సిఎం ఏమవుతుంది అంటే k² అవుతుంది. ఈక్వల్స్ టు 0 రాస్తాం. సో ఈడ k² ఏడైతే లేదో ఆడ ఇంటూ చేస్తాం. 2k² x² మైనస్ 2k² xy
ప్లస్ 3k² ప్లస్ ఈడ కే ఉంది k² ఉంది అంటే ఒక కే మిగులుతుంది ఒక కే తోటి ఇంటూ చేయి 2kx² ఇగో ప్లస్ 4xy మైనస్ xy ఎంత అవుతుంది ప్లస్ 3kxy మైనస్ 2ky² ఈడ మైనస్ x² ప్లస్ 4xy ప్లస్ 4y² ఈడ చూడు సింబల్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సింబల్ అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్తాం అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము x² y²కి కామన్ తీసుకుందాం సో ఈడేముంది 2k² గీడేముంది ప్లస్ 2k గీడేముంది -1 ఇగో x² ఎన్ని టర్ములు ఉన్నాయి 1 2 3 సో ముంగట ఏవైతే నంబర్లు ఉన్నాయో అవి రాసేసిన తర్వాత xy కదా ప్లస్ xy కదా సో -2k² ఇక్కడ మైనస్ పెట్టకూరి మీరు ఆగమాగం అవుతారు తర్వాత ప్లస్ 3k -4 ఇంటూ xy ఇప్పుడు y²ది ప్లస్ 3k² -2k -4 ఇంటూ y² ఈక్వల్స్ టు 0 అన్న k² ఎక్కడ ఎలా కొట్టినామంటే అవతలకి ఎలా కొడితే డినామినేటర్లో 0 ఇంటూ y² 0 ఇంటూ k² 0నే అవుతుంది సో అందుకే నేను ఏం రాయాలి ఇప్పుడు ఏంది గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిండు చూసుకుందాం ఎట్లా రాసామో గివెన్ కండిషన్ అని చెప్పి పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంతే పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంది a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా ఏ అంటే ఏంది x² కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ ఏముంది 2k² ప్లస్ 2k -1 ప్లస్ y² కోఎఫిషియంట్ ప్లస్ 3k² మైనస్ 2k -4 ఈక్వల్స్ టు 0 ఈ రెండింటిని సాల్వ్ చేసేసి అలా అయిపోతుంది 2k² ప్లస్ 3k² 5k² ప్లస్ 2k మైనస్ 2k కట -1 -4 -5 ఈక్వల్స్ టు 0 రెండిట్లకైనా 5 కామన్ వస్తుంది k² -1 ఈక్వల్స్ టు 0 k² -1 ఈక్వల్స్ టు 0/5 k² -1 ఈక్వల్స్ టు 0నే సో ఏమవుతుంది k² -1² రాసుకుంటా k ప్లస్ 1 ఇంటూ k -1 రాసుకుంటా k ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 k -1 ఈక్వల్స్ టు 0 k ఈక్వల్స్ టు -1 k ఈక్వల్స్ టు +1 దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్స్ టు +or-1 ఈడ నువ్వు ఈడ a² - b² వాడకుండా ఇంకేం చేయొచ్చు అంటే ఈ స్టెప్ నుంచి k² ఈక్వల్స్ టు 1 k ఈజ్ ఈక్వల్స్ టు √1 k ఈజ్ ఈక్వల్స్ టు +or-1 అంటే +1 తీసుకున్నా వస్తుంది -1 తీసుకున్నా వస్తుంది సో మనకేంది ఈ ఈక్వేషన్లో ఏమవుతుంది x + 2y ఈజ్ ఈక్వల్స్ టు +1 అని వస్తుంది -1 అని వస్తుంది అంతే ఆన్సర్ అంతే కదా కనుక్కోమన్నాడు కనుక్కున్నాం అయిపోయా సింపులే ఉంటాయి ఇక ప్రూఫ్లు గిట్ట కొంచెం లాజిక్ పెడితే ఈజీగానే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకిడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒక కర్వ్ ఇచ్చిండు ఒక లైన్ ఇచ్చిండు ఈడ గిట్ట ఏం చేస్తానంటే AB2H అంటే ఏంది కోఎఫిషియంట్లు అని రాసుకోవాలి తర్వాత యాంగిల్ అన్నాడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనలేడు యాంగిల్ అంటే ఏంటంటే cos θ ఈజ్ ఈక్వల్స్ టు mod a ప్లస్ b బై √, పెట్టుకోరి ఇక్కడ ఏం పెట్టిరు a ప్లస్ b పెట్టిరు కదా డినామినేటర్లో a మైనస్ b -4h². ఇదే ఫార్ములా సరేనా. ఇది వేరే టైప్ది. ఇది ఎట్లా చేస్తామన్నా అంటే సింపుల్గా ఉంటుంది. 14th సొల్యూషన్ ప్రాబ్లం. ఇది ప్రూఫ్ కాదు ప్రాబ్లం. ప్రూఫ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తాడు, షో దట్ అని చెప్పి n² సంథింగ్ అవి ఉంటాయి కదా అవి ఇస్తాడు. సో ఈడ ఇటు ఏం చేస్తాం, గివెన్ కర్వ్ తీసుకుంటాం. ఇది x² + 2xy + y² + 2x + 2y - 5 = 0. యాంగిల్ అన్నాడు కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. గుర్తుపెట్టుకోరి. ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే ఏ ఫార్ములానో గుర్తు వస్తే సింపుల్గా వేయచ్చు. ఇంకేమి ఇచ్చిండు, లైన్ 3x - y + 1 = 0. ఇక్కడ మనకి ఏముండాలి, 1 = ఉండాలి కదా. సో నేను ఏం చేస్తా అంటే 1 ఎట్లా +1 ఉంది కదా, ఈ రెండింటిని అవతలకి ఎలా కొడతా, అప్పుడు ఏమవుతుంది
మైనస్ 3x ప్లస్ వై అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా, దీన్ని 1 అనుకుంటా. 1 ఈజ్ ఈక్వల్స్ టు ఉండాలిగా మనకు ప్రతిసారి, అందుకని చెప్పి రాసుకున్నాం. తర్వాత హోమోజినైజ్ ఈక్వేషన్ 1 విత్ 2. హోమోజినైజ్ అంటే ఏంటి? x² ప్లస్ మొత్తం అంతా రాసి ఓన్లీ x ఉంటేనేమో ఇంటూ 1, 2y ఉంటే గిట ఇంటూ 1 మైనస్ 5 ఇంటూ 1² ఈక్వల్స్ టు 0. అంతే ఇక ఇది చేసుకుంటూ పోతాం. తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ 2h వాల్యూ వస్తే తీసుకోవాలి, లెత్తేస్తే అయిపోతుంది. సో ఇది ఏమవుతుంది? x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ మైనస్ 3x ప్లస్ y, 2y ఇంటూ మైనస్ 3x ప్లస్ y మైనస్ 5 ఇంటూ మైనస్ 3x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నువ్వు y మైనస్ 3x అని గిట్ట రాసుకోవచ్చు, తప్పే లేదు. x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s are 6x² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2x ఇంటూ y 2xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s are 6xy ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 1s are 2 2y² మైనస్ 5 ఇంటూ ఇదేంది y మైనస్ 3x హోల్ స్క్వేర్ అనుకుంటా. అంటే ఏంది? a మైనస్ b హోల్ స్క్వేరే కదా, a² మైనస్ 2ab ప్లస్ b² కదా. సో ఏనేమో ఇది అనుకున్నా, a² మైనస్ 2 ఇంటూ 3x ఇంటూ y ప్లస్ 3x హోల్ స్క్వేర్, 3 3s are 9x² ఈక్వల్స్ టు 0. గంతే ఇక ఇది సింప్లిఫై చేసుకో. 1x² మైనస్ 6x² మైనస్ 5x² ప్లస్ 2xy ప్లస్ 2xy ప్లస్ 4xy మైనస్ 6. సో ప్లస్ 4 మైనస్ 6 మైనస్ 2 ప్లస్ y² ప్లస్ 2y² ప్లస్ 3y². సింప్లిఫికేషన్ చేస్తే అయిపోతుంది అని చెప్పి చేసి పడేసిన. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 10 3s are 30 30xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 9s are 45 x² ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇట సింప్లిఫై చేసుకో అయిపోతుంది. మైనస్ 45 మైనస్ 5 మైనస్ 50 సేమ్ సింబల్ ఉంది కాబట్టి అడిషన్ చేసినాం. ఇంటూలు బొంటులు చేయొద్దు రే. మైనస్ 2xy ప్లస్ 30xy ప్లస్ 28xy మైనస్ 3 మైనస్ ప్లస్ 3 మైనస్ 5 మైనస్ 2y² ఈక్వల్స్ టు 0. అన్నిట్లకే నేను 2 కామన్ తీయొచ్చు కదా. సో మైనస్ 2 ని బయటికి తీస్తా. 25x² మైనస్ 14xy ప్లస్ y² అన్న ఈడేం చేసినావన్నా అంటే x²కి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి. సో నేను మైనస్ సింబల్ కామన్ తీసిన, సో సింబల్ అనేటివి చేంజ్ అయిపోతాయి. సో ఈడేమవుతుంది? ఇది అవతలకి పంపిస్తే 0 అయిపోతుంది. 25x² మైనస్ 14xy ప్లస్ y² ఈక్వల్స్ టు 0. ఇగో ఇక్కడ మనం ఏం చేస్తాం? కంపేర్ చేసినాం అనుకో. హియర్ a ఈజ్ ఈక్వల్స్ టు 25 అవుతుంది, 2h ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14 అవుతుంది, b ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఏం రాస్తాము? ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ CURV కర్వ్ అండ్ లైన్. ఇక్కడ ఫార్ములాలో ఒక చిన్న మిస్టేక్ చెప్పిన, ఇక్కడ ఖాళీ ఒకటే కడ మైనస్ ఉంటుంది, ఇది ప్లస్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ a ప్లస్ b బై, నేను దీన్ని కావాలంటే రీషూట్ చేసుకోవచ్చు, బట్ రీషూట్ చేయ, ఎందుకంటే నేను ఏడ మిస్టేక్ చేసినో గుర్తుకుంటే అది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గిట్ట రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ ఎడిట్ చేయను అనమాట మిస్టేక్స్ని. కాస్ థీటా ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ 25 ప్లస్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4h². కాకపోతే మనకు 2h వాల్యూ ఉంది కదా, నేను 2h హోల్ స్క్వేర్ అని రాసుకుంటా. సో మైనస్ 14 హోల్ స్క్వేర్. సో 25 ప్లస్ 1 26 బై 24 హోల్ స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్. 24 హోల్ స్క్వేర్ చేసి ఎంత వస్తుంది? 576 వస్తుంది ప్లస్ 196 వస్తుంది. కావాలంటే ఇంటూ చేసుకోరి, మనకి ఇంటూ వేసినాం కాబట్టి మనకు తెలుసు, అంటే దిమాక్లో మోడ్ 26 బై అండర్ రూట్ ఆఫ్ యాడ్ చేసి ఎంత అవుతుంది? 576 196 12 17 6 7 772 వస్తుంది.
ఈ 772ని ఏమన్నా చేయవచ్చా అంటే ఎల్సిఎం చేసుకుందాం. అంటే మనకి ఫ్యాక్టర్స్ తెలియదు కదా, ఫ్యాక్టర్స్ తెలియనప్పుడు ఎల్సిఎం చేసుకోవచ్చు. 2 3 6, 2 8 16, 2 6 2 1 2 9 2 3 193 అనేది 3 + 1 12 13 ఏ టేబుల్ రాదు. కాబట్టి నేను ఏం రాసుకుంటా దీన్ని 26/√4 × 193. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎట్లా న్యూమరేటర్ ప్లస్ వచ్చింది కాబట్టి మాడ్ తీసేస్తున్నా. √4 అంటే 2√193 రాసా. 2 1 2 13. సో మనకేమొచ్చింది కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 13/√193. థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13/√193. వాడు ఏమన్నాడు థీటా కనుక్కోమన్నాడు కదా. సో ఇక్కడ మనకి ఏదైతే రేషియో ఉంటుందో అవతలకి పంపిస్తాం. కాస్ థీటా ఉంటే కాస్ ఇన్వర్స్ అయితే అంతే. ఇక్కడ జస్ట్ ఫార్ములా ఒకసారి తప్పు రాసినా చూసుకోరి. థీటా అని ఇచ్చిండు, యాంగిల్ అని ఇచ్చిండు అనుకో, కాస్ థీటా ఈక్వల్స్ టు mod a + b √a - b² + 4h². ఇదే ఫార్ములా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టు. వీడియో యూజ్ అయితే లైక్ కొట్టరు. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈడ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ 2023 తెలంగాణలోకి వచ్చింది. ఇది ఇట చూసేసుకుందాం అయిపోతుంది. ఇఫ్ ద ఈక్వేషన్ ఇది ఏమన్నాడు రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. అంటే ఈ ఈక్వేషన్ ఏం చేస్తుంది, రెండు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. దెన్ షో దట్ యాంగిల్ థీటా బిట్వీన్ ద లైన్స్ ఈస్ గివెన్ బై కాస్ థీటా అన్నాడు. అసలు పోతే మనకు కాస్ థీటా ఫార్ములా ఏముంది అన్న అంటే నార్మల్ కాస్ థీటా అయితే a + b √a² + b² అంటూ √a² + b² ఇక్కడ a + b రాదు. a1 a2 + b1 b2 ఇది మనకు ఫార్ములా, నార్మల్ కాస్ థీటా ఫార్ములా. అయితే ఇది మనం సాల్వ్ చేసి ఇది వచ్చేటట్టు చూపెట్టుకోవాలి. అంతే. ఎట్లా సాల్వ్ చేసామంటే సొల్యూషన్ అని పెట్టుకున్నాం. లెట్ ద ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ అన్నా అంటే ax² + 2hxy + by² = 0 represents a pair of straight lines. ఏవేవి అంటే L1x + m1y = 0, L2x + m2y = 0. దీన్ని 1 2 3 అనుకుంటా. ఏంది ఈ ఈక్వేషన్ అనేది ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ax² + 2hxy + by² = L1x + m1y × L2x + m2y. దీని ప్రోడక్ట్ వచ్చేసి దీనికి ఈక్వల్ అన్నట్టు చూపెట్టుకోవాలి. అంతే. ఇక్కడ నేను కాన్స్టెంట్ టర్మ్ ఎందుకు తీసుకోలే అంటే ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేదు కదా, అందుకు మనం తీసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఉంటే మనం తీసుకోవాల్సి వస్తుంది. n1 n2 తీసుకుంటాం. సరేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని ఇంటూ చేయి. L1 L2 x² తర్వాత L1 M2 xy తర్వాత L2 M1 xy. ఇగో ఈ టర్మ్ ఇంటూ ఇది మొత్తం, ఈ టర్మ్ ఇంటూ ఇది మొత్తం ప్లస్ M1 M2 y². సో ఇట్లా రాసుకున్నాక L1 L2 x² ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 × xy ప్లస్ M1 M2 y². ఇప్పుడు కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x² ముంగట ఏముంది a కదా, a = n1 L2, 2h = L1 M2 ప్లస్ L2 M1, b = M1 M2 రాసేసినాం కదా. గింతే. ఈడి వరకు కొన్ని బుక్లలో ఏమి ఇస్తాడంటే ఇది 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 అని రాసి ఇది డైరెక్ట్గా ఇస్తాడు. ఎట్లా వచ్చిందంటే ఇట్లా మనం ఇంటూలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమనుకుందాం, ఇఫ్ థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ 2 and 3 లైన్స్ కదా, ఈ లైన్స్ మధ్యలో యాంగిల్ అనుకున్నాం. దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు mod a1 a2 ప్లస్ b1 b2 √a1² ప్లస్ b1² ఇంటూ √a2² ప్లస్ b2². గిది
దీన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకి ఏం ఫార్ములా రావాలి, ఈ ఫార్ములా రావాలి. ఒకసారి రాదో చూసుకుందాం. సో ఇంకో పేపర్ తీసుకొని ఫ్రెష్ పేపర్లో వేసేద్దాం. ఇప్పుడు ఏంటి, కాస్ థీటా తెలిసింది కదా, ఇది మనకి స్ట్రెయిట్ లైన్స్ ఫార్ములా. కాకపోతే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఫార్ములా ఇది రావాలి కదా, ఎట్లా వస్తుందో చూసుకుందాం మనం. ఇప్పుడు ఏముంది ఇక్కడ, మోడ్ ఆఫ్ కాస్ థీటా ఈక్వల్స్ టు A1 A2 అంటే 2 లైన్లు తీసుకున్నాం కదా, అది L1 L2 ప్లస్ M1 M2 బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో నేను ఇక్కడ నార్మల్గా L1 L2 ప్లస్ M1 M2 లాస్ట్కి రిప్రజెంట్ చేస్తా. అండర్ రూట్ ఆఫ్ రెండింటికి అండర్ రూట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంటూ వేసుకోవచ్చు. L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. ఇగో ఇక్కడ మొత్తం గజిబిజి ఉంటుంది డినామినేటర్లో. సో మీరు ఒక ట్రిక్ చెప్తా, దాంతో ఫాలో అయిపోయి ఇక్కడ A ప్లస్ B రాసుకుంటా. ఇక్కడ డైరెక్ట్ అప్పుడే ఇది దీనిది A స్క్వేర్ దీనిది B స్క్వేర్ రాసుకోకూరి. సో నేను దానికి ఏం చేస్తా అట్లా రాసుకొని ఇంకే L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 M1 M2 అన్న ఈ టర్మ్ లేదు కానీ ఎందుకు యాడ్ చేసినాం అంటే ఇప్పుడు నెక్స్ట్ అర్థమవుతుంది. ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ 2L1 L2 M1 M2. ఇక్కడ ప్లస్ మైనస్ చేస్తే మనకి వస్తుంది కదా, ఎందుకు రాసుకున్నానో ఇప్పుడు తెలుస్తుంది చూడు. A ప్లస్ B ఇక్కడ డినామినేటర్లు ఏం రావాలి, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB అంటేనే కదా A మైనస్ B హోల్ స్క్వేర్. గది రాసుకొని గది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసిన. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, L1 L2 ప్లస్ మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ అయింది అంతే కదా. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. నెక్స్ట్ ఇటు ఉంది కదా ప్లస్ ఇదేముంది L2 M1 L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. అయిపోయింది, వచ్చేసింది. మోడ్ ఆఫ్ A ప్లస్ B బై అండర్ రూట్ ఆఫ్ L1 L2 అంటే A మైనస్ B హోల్ స్క్వేర్. దీని వాల్యూ ఏమనుందా, కంపారిజన్లా వచ్చేసింది. దీన్ని ఇప్పటికీ ఇంత సింపుల్ దాన్ని నేనే కాంప్లికేట్ వేరే మెథడ్ లేపుదామని చూసినా కాంప్లికేట్ అయిపోయింది. 2H హోల్ స్క్వేర్. సో ఏంది, మోడ్ ఆఫ్ A ప్లస్ B బై అండర్ రూట్ ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4H స్క్వేర్ H స్క్వేర్ కాస్ థీటా. ఇదంతా వచ్చింది కదా, హెన్స్ షార్ట్. అదే చూపెట్టమన్నాడు కదా, కాస్ థీటా ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ A ప్లస్ B బై అండర్ రూట్ ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్. ఏడ కన్ఫ్యూజన్ అవుతుంది అంటే గీడ, దాని గీట సింపుల్గా చెప్దాం. ఏం చేద్దాం అంటే ప్లస్ 2ABని మైనస్ 2ABని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయి. ఫస్ట్ దానికి A మైనస్ B పెట్టుకో, సెకండ్ దానికి A ప్లస్ B పెట్టుకో. ఫార్ములా రాకపోతే A మైనస్ B హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్. A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్ గింతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయి. ఎట్లా అనిపించింది.